ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయిన సీఎం తెలంగాణకు కేంద్ర మంత్రులు కీలక హామీలు. ధాన్యం కొనుగోళ్లపై రోజు నివేదిక ఇవ్వాలి, అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్. మోదీతో అరగంట సేపు భేటీ అయిన పవన్ కళ్యాణ్, ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చ. ఇంటూరి రవికిరణ్ ను పీటీ వారెంట్ తో రాష్ట్రం మొత్తం తిప్పుతున్నారు అని భార్య సుజన ఆవేదన. ప్రధాని మోదీతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. పార్లమెంట్లోని ప్రధాన కార్యాలయంలో వీరి సమావేశం దాదాపు అరగంట పాటు కొనసాగింది. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో పవన్ కళ్యాణ్ చర్చించినట్లు సమాచారం. డిప్యూటీ సీఎంగా బాధ్యతలను స్వీకరించిన తరువాత తొలిసారి మోదీని పవన్ కలవడంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మోదీతో సమావేశం ముగిసిన తరువాత పవన్తో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి భేటీ అయ్యారు. అనంతరం పవన్ ను టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలిశారు. నుంచి వచ్చి సంబల్పూర్ ఎక్స్ప్రెస్, నాందేడ్ టు విశాఖపట్నం, అలాగే విశాఖపట్నం నుంచి షిరిడి ఎక్స్ప్రెస్, అలాగే ఏపీ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం ఢిల్లీ, ఇవన్నీ కూడా మేము పిఠాపురంలో ఒక స్టాప్ హాల్ట్ పెట్టమని అడిగాం. దానికి వారు సానుకూలంగా స్పందించారు. అలాగే ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఒకటి కావాలి, దాదాపు ఒక 60 కోట్లతోటి ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అవసరం ఉంది. చాలా ట్రాఫిక్ కంజెషన్ కానీ ముఖ్యంగా తగ్గిస్తుందని చెప్పి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఒకటి రిక్వెస్ట్ చేస్తాం. ఇక నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడింది. దీంతో నేడు అది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతుంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతుంది. నేడు తుఫాన్గా మారుతూ 2 రోజుల్లో తమిళనాడు తీరానికి దగ్గరగా వస్తుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కోస్తా ఆంధ్ర, రాయలసీమ, యానంలో భారీ నుండి అతి భారీ వర్షాలు నవంబర్ 28, 29, 30 తేదీల్లో కురుస్తాయని, కోస్తా ఆంధ్ర, రాయలసీమ, యానంలో నేటి నుండి డిసెంబర్ 1 వరకు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకపోవడం భారీ నుంచి అతి భారీ వర్షాలు నవంబర్ 28, 29, 30 తేదీల్లో కురుస్తాయని, కోస్తా ఆంధ్ర, రాయలసీమ, యానంలో నేటి నుండి డిసెంబర్ 1 వరకు కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకపోవడమే మంచిదని అధికారులు తెలిపారు. తేదీ ఉదయం 8:30 8.5 ఉత్తర అక్షాంశం 82.3 తూర్పు రేఖాంశం వద్ద తీవ్ర వాయుగుండంగానే కేంద్రీకృతమై ఉన్నది. ఇది చెన్నైకు 550 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయ దిశలోను, నాగపట్టణంకు 370 కిలోమీటర్లు ఆగ్నేయ దిశలోను, పుదుచ్చేరికి 470 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలోను, శ్రీలంకలో ఉన్న ట్రింకోమలైకి 120 కిలోమీటర్లు తూర్పు ఆగ్నేయ దిశలోను కేంద్రీకరించి ఉన్నది. ఇది రాగల 12 గంటల్లో ఉత్తర వాయువ్య దిశలోనే ప్రయాణించి
సైక్లోనిక్ స్టార్మ్ లేదా చక్రవాతంగా మారే అవకాశం ఉన్నది. ఇది తదుపరి 2 రోజుల్లో ఉత్తర వాయువ్య దిశలోనే ప్రయాణించి తన గమనాన్ని కొనసాగించి శ్రీలంక తీరాన్ని దాటుకుంటూ వచ్చి తమిళనాడు తీరం వైపు వచ్చే అవకాశం ఉన్నది. ఈ వాయుగుండం వల్ల తదుపరి తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, రేపు కొన్ని చోట్ల, ఎల్లుండి ఎక్కువ చోట్ల మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. అనగా ఈరోజు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అది ప్రజాపాలనకు కృతజ్ఞత బహిరంగ సభ పోస్టర్ను ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్సీ బల్మురి వెంకట్, గ్రంథాలయ రాష్ట్ర చైర్మన్ రియాజ్ డిసెంబర్ 21న ఓయూలో ప్రజాపాలనకు కృతజ్ఞతగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. 21న జరిగే బహిరంగ సభలో ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే, అనుమానాలు ఉన్నా ఆలోచన చేస్తాం. నిరుద్యోగులకు ఎప్పుడు సమస్య ఉన్నా 12 గంటలకు అర్ధరాత్రి కూడా స్పందిస్తామన్నారు. నిరుద్యోగుల కోసం సిద్ధశుద్ధితో పనిచేస్తుంది. రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం వచ్చాక తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. ఓయూలో ఉద్యోగాల కోసం అడిగితే ఉక్కుపాదం మోపారు. బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులు అవమానాలకు గురయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగుల న్యాయం జరిగింది. కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ మీడా శ్రీను, ఓయూ నేత క్రాంతి కుమార్, సతీష్, వినయ్, మోహన్, భార్గవ్, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. అంచనాల కమిటీ చైర్మన్ గా ఎన్నికైన మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావుకు మండపేట నియోజకవర్గంలోని వివిధ వర్గాల ప్రజలు అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ సీనియర్ నాయకుడు పుట్ట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద భారీ బాణసంచా కాల్పులు మధ్య వేగుళ్లను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రకాష్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో మండపేట పట్టణం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు చెక్క రాంబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని దుస్సాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. సాలువా కప్పి జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పిల్లి గణేష్, జనసేన టౌన్ అధ్యక్షులు నామాల చంద్రరావు, మాజీ సొసైటీ అధ్యక్షులు పెంకే గంగాధర్, పెంకే వెంకట్రావు, సూరంపూడి గనిరాజు, వాసంశెట్టి శ్రీనివాస్, విత్తనాల శ్రీనివాస్, బండి గోవిందు, గుత్తుల సతీబాబు, గుత్తుల గోవిందు, కుక్కల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. వైనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రియాంక గాంధీ గారికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణలో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని ఆరా తీసిన ప్రియాంక గాంధీ. సోనాల మండల కలను నెరవేర్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, ఆదిలాబాద్ ఇన్ఛార్జి మినిస్టర్ సీతక్క గారికి, బోధ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ గారికి, ఏఎంసీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి ఆధ్వర్యంలో సోనాల మండల కాంగ్రెస్ కమిటీ పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా టీపీసీసీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ రమేష్ పత్తుల మాట్లాడుతూ, నాడు సోనాల మండలం కోసం 80 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రతి ఒక్కరు కోట్లాడి సోనాల మండల గెజెట్ ను సాధించారని, సోనాల మండల ప్రజల కోరిక మేరకు కార్యాలయాలు ఏర్పాటుకై కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు, ఆడే గజేందర్ గారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇది ఏ ఒక్కరి విజయం కాదని సోనాల మండల ప్రజల విజయమని తెలిపారు. ఇటు కార్యక్రమంలో సోనాల పట్టణ అధ్యక్షులు చెట్లపల్లి అనిల్, బీసీసీఎల్ అసెంబ్లీ అధ్యక్షులు భోజన్న, నల్ల విజయ భాస్కర్, రెడ్డి గాజుల పోతన్న, కసరే పోతన్న, పోసట్టి హరిసింగ్, గంగారెడ్డి, పవన్, బలిరామ్, అంకుష్, ముండే శ్రీధర్, రాజేష్, శ్రీనివాస్, సుదర్శన్, అమృతారావు, ప్రకాష్, తులసిరామ్, మహిళా నాయకురాలు అనిత, రాధ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ కులగణన సర్వేతో పాటు కంప్యూటరీకరణ కూడా ముమ్మరంగా కొనసాగుతుంది. మొత్తం ఇప్పటి వరకు సేకరించిన సర్వే సమాచారంలో 20,86,707 నివాసాల సర్వే సమాచారాన్ని కంప్యూటరీకరించారు. ఈ సమగ్ర ఇంటింటి సర్వేలో మొత్తం 1,17,89,076 నివాసాలు గుర్తించగా నేటి వరకు 1,10,18,102 నివాసాలలో సర్వే పూర్తి చేస్తే 93.5% చేరుకుంది. రాష్ట్రంలో 16 జిల్లాల్లో 100% సర్వే పూర్తయింది. 13 జిల్లాల్లో 99% పైగా సర్వే పూర్తి చేసుకుని 100% లక్ష్యానికి చేరువలో ఉన్నాయి. జిహెచ్ఎంసీ పరిధిలో కూడా సర్వే ముమ్మరంగా కొనసాగుతుంది. జిహెచ్ఎంసీ పరిధిలో 25,05,517 నివాసాలు సర్వే చేయాల్సి ఉండగా నేటి వరకు 19,62,950 నివాసాలలో సర్వే పూర్తి చేసి 78.3% చేరుకుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎన్యూమరేటర్ కలిసి సర్వే వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సర్వే పత్రాలను భద్రంగా ఉంచాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కుటుంబ సర్వే వివరాలను తప్పులు లేకుండా ఆన్లైన్లో నమోదుకు చర్యలు చేపట్టారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయాలని, రైతులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను, అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. హైదరాబాద్ నుండి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అన్ని అంశాల్లో తెలంగాణ నంబర్ 1 గా ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయన్నారు. సన్న, దొడ్డ రకాలను వేరువేరుగా సేకరించాలని, ధాన్యం విక్రయించిన రైతుకు చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలని, సన్న రకాలకు బోనస్ ఇవ్వాలని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం ఆదేశించారు. అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై, రైతులకు అందిస్తున్న సౌకర్యాల గురించి ప్రజలకు చేరే విధంగా విస్తృత ప్రచారం చేయాలన్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ ఈ రోజు అనగా నవంబర్ 26, 2024న మల్కాజ్గిరి సీతాఫల్ మండి సెక్షన్ లో భద్రతా తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ భరతేష్ కుమార్ జైన్, హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ లోకేష్ విష్ణోయ్ మరియు ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. సెక్షన్లోని ట్రాక్ల భద్రతను మరింతగా పటిష్టం చేయాలని మరియు ప్రణాళిక ప్రకారం సెక్షన్లో ప్లాన్ చేసిన భద్రతా పనులను త్వరగా పూర్తి చేయాలని జనరల్ మేనేజర్ అధికారులకు సూచించారు. మల్కాజ్గిరి నుండి కాచిగూడకు అనుసంధానించే సీతాఫల్ మండి కార్ట్ లైన్ జంట నగర ప్రాంతంలోని ముఖ్యమైన మార్గాలలో ఒకటి. ఇది ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ మరియు సపోర్ట్ ఫాస్ట్ రైళ్లతో సహా ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాల మధ్య రైళ్ల రాకపోకలకు సహాయపడుతుంది. ఈ ముఖ్యమైన విభాగం కాచిపేట నుండి వచ్చే రైళ్లను మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ స్టేషన్ ను వెళ్లకుండా నేరుగా కాచిగూడ, బెంగళూరు వైపు వెళ్లే రైళ్లను నేరుగా తరలించడంలో సహాయపడుతుంది. ఇటీవల చేపట్టిన ఆలుగడ్డ బావి జంక్షన్ సమీపంలో రోడ్డు అండర్ బ్రిడ్జ్ నిర్మాణంతో సహా డబ్లింగ్ పనుల వలన రోడ్డు వినియోగదారులకు సౌకర్యం లేకుండా విజయవంతంగా పూర్తయ్యాయి.
భర్తపై తప్పు కేసులు ఎందుకు పెడుతున్నారో తెలియదని, కేసుల గురించి అడిగితే పోలీసులు సమాధానం చెప్పటం లేదన్నారు. ఇంటూరి రవికిరణ్ ఆరోగ్యం బాగోలేదని, ఆయన హార్ట్ పేషెంట్ అన్నారు. రోజు 8 గంటలు రెస్ట్ తీసుకోవాలని, రోజు 5 నుండి 600 కిలోమీటర్లు తిప్పుతున్నారన్నారు. ఆయనకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పోలీసుల నుండి రవికిరణ్ కు ప్రాణహాని ఉందని, పీటీ వారెంట్ మీద రాష్ట్రం మొత్తం తిప్పుతున్నారన్నారు. పోలీసులు మొత్తం సోషల్ మీడియా కార్యకర్తల కోసం పనిచేస్తున్నారని, రవికిరణ్ పై 20 కేసులు పెట్టారన్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందన్నారు. తాను పోలీస్ స్టేషన్ కి వెళ్లిన సమయంలో దువ్వాడ మరియు రాజమండ్రి సిఐలు దురుసుగా ప్రవర్తించారన్నారు. రవికిరణ్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని డాక్టర్లు చెప్పినా కూడా పోలీసులు వినిపించుకోలేదని, ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా టీడీపీ నాయకులతో తప్పుడు ఫిర్యాదులు పంపించి రవికిరణ్ పై కేసులు పెట్టిస్తుందన్నారు. ఆరోగ్యం ఏం బాలేదండి. అతనికి స్టంట్ వేశారు, హార్ట్ ప్రాబ్లం ఉంది, స్టంట్ వేశారు. అతనికి అసలు 8 గంటలు రెస్ట్ ఉండాలి. అలాంటిది అతన్ని స్టేషన్ రాజమండ్రి జైల్లోంచి మాచర్ల తీసుకెళ్లారు. మాచర్ల నుంచి తీసుకొచ్చి మళ్ళీ రాజమండ్రి జైల్లో అప్పచెప్పారు. అక్కడి నుంచి మళ్ళీ కురుపం తీసుకెళ్లారు. ప్రతిరోజు అతన్ని 500-600 కిలోమీటర్లు తిప్పుతున్నారండి. అతనికి అసలు నిద్రపోవడానికి కూడా టైం ఇవ్వట్లేదు. ప్రతిరోజు తీసుకెళ్తున్నారు. పీటీ వారెంట్లు వేసి స్టేషన్ కస్టడీలు వేసి తీసుకెళ్తున్నారు. డాక్టర్లు చెప్తున్నా కూడా అతను అన్ఫిట్గా ఉన్నాడు, అతను తిరగడానికి అన్ఫిట్ ఉన్నాడు, అతని ఆరోగ్యం బాగాలేదని చెప్పినా కూడా అతన్ని స్టేట్మెంట్లు వేసి తీసుకెళ్తా ఉన్నారు. పీటీ వారెంట్ వేసి స్టేషన్ కస్టడీ అని చెప్పి తిప్పుతా ఉన్నారు. రోజుకి 500-600 కిలోమీటర్లు తిరుగుతున్నారండి. అతను నిద్రపోవడానికి టైం కూడా ఇవ్వట్లేదు. అతను హార్ట్ పేషెంట్ 8 అవర్స్ అసలు రెస్ట్ ఉంది. అతని ఆరోగ్యం బాగా క్షీణించింది. అతను నడవలేని స్థితిలో ఉన్నా కూడా తీసుకెళ్ళిపోతున్నారు. అతన్ని టాబ్లెట్స్ కూడా ఇస్తున్నారా లేదా తెలియదండి నాకు. అతను వెళ్తుంటే మేము జైలుకి వెళ్తుంటే ఎంట్రీ పెట్టుకుంటుంటే అసలు ఎంట్రీ అతను లేడనే చెప్తున్నారు. మాకు ఎంట్రీ క్యాన్సిల్ అయిపోతుంది. పీటీ వారెంట్లు వేసి తీసుకెళ్ళిపోయారమ్మంటున్నారు. ఏ స్టేషన్ అంటే చెప్పట్లేదు, ఎక్కడ తీసుకెళ్లారంటే చెప్పట్లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నారండి నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని అంతా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అతను ఎక్కడ ఉంటున్నాడో తెలియట్లేదు, ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ప్రతిరోజు ఇలా తిప్పుతున్నారు. అతని ఆరోగ్యం క్షీణించి అతనికి ఏదైనా అంటే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? డాక్టర్ రిపోర్టు అన్ని రిపోర్ట్స్ ఉన్నాయండి. నేను మళ్ళీ సబ్మిట్ చేస్తాను, మీ అందరికీ చూపిస్తాను. ఇప్పుడైతే నేను తీసుకురాలేదు. నన్ను కట్ చేశారు, జైల్లో పెడుతున్నారు. జైల్లోనే ఉంచుతున్నారా? జైలు నుంచి తీసుకెళ్తున్నారు. ఎప్పుడు తీసుకెళ్తున్నారో అర్ధరాత్రి లేదు, సండే లేదు, ఎప్పుడు లేదు. ఎప్పుడు తీసుకెళ్తున్నారో తెలియదు, ఎప్పుడు తీసుకొస్తున్నారో తెలియదు. అతను అక్కడ ఉన్నాడని మనం వెళ్ళి ములాఖాత్ పెట్టుకుంటే అక్కడ లేడమ్మా, పీటీ వారెంట్ మీద తీసుకెళ్లారు. ఎక్కడే తీసుకెళ్లారు మాకు తెలీదు, ఇట్లనే చెప్తున్నారు. జైల్లో కూడా మాకేం చెప్పట్లేదండి. అక్కడికి వెళ్ళి అడుగుతుంటే కూడా మనిషి ఉండట్లేదు, మమ్మల్ని కలవనివ్వట్లేదు అసలు ఆయన్ని. ఏ స్టేషన్ అని లేదండి. ఇప్పుడు అక్కడ అసలు కొత్త కేసులు అన్నీ దేని మీద పెడుతున్నారో తెలియట్లేదు, ఎవరు పెడుతున్నారో తెలియట్లేదు, ఏ కేసో తెలియట్లేదు, కేసు నెంబర్ తెలియట్లేదు. లాయర్లు వెళ్ళి అడిగినా, మేము వెళ్ళి అడిగినా అంతా మేము ఇవ్వము, సీక్రెట్, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. పోలీసుల నుంచి ఇదే సమాధానం. మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా ఈ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల కోసమే పనిచేస్తున్నారు వీళ్ళు. మీరు కూడా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టే కదా, అలానే పోస్ట్ కారణంగానే ఈ అరెస్ట్ చేసి ఉండొచ్చని మీరు ఏమో అనుకుంటున్నారా? పోస్టులు ఏవేవో చూపిస్తున్నారండి. అక్కడ మార్పింగ్ అంటున్నారు, అశ్లీలత అంటున్నారు. మరి టీడీపీ అని ఏదో పేజీ ఉంది వీళ్ళది. మరి వాళ్ళ దాంట్లో ఏమి అసభ్యకంగా అశ్లీలంగా ఉన్నాయి కదండి, వాళ్ళు మేము పెట్టచ్చా కేసులు? గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద కేసులు పెట్టారు, అందుకే కూటమి ప్రభుత్వం ప్రతీకార చర్యలు పాల్పడుతుంది అనుకుంటున్నారా? గత ప్రభుత్వం పెట్టింది నాకు తెలియదండి. నేను అసలు ఇలా మీడియాలో అసలు నేను ఎప్పుడు రాలేదు. మా వారిని అరెస్ట్ చేశారు, ఎందుకు చేశారని నేను అడుగుతున్నాను. దానికి సమాధానం చెప్పండి. అసలు ఇప్పుడు ఎన్ని స్టేషన్ కదండి, ఆయన మీద 20 కేసులు ఉన్నాయి. రోజుకొక స్టేషన్ అని తిప్పుతున్నారు, రోజుకొక కేసు అని చెప్తున్నారు, పీటీ వారెంట్లు వేస్తున్నారు, స్టేషన్ కస్టడీలు అంటున్నారు. అతను ఒక్క చోట ఉండనివ్వట్లేదు. పోలీసులు ఇబ్బంది అంటే దువ్వాడ సీఏ మల్లేశ్వరరావు అండి. అతను చాలా మిస్బిహేవ్ చేశాడు, చాలా ఇదిగా చేశాడు. నెక్స్ట్ రాజమండ్రి సిఐ బాజీలాల్, అతను కూడా అంటే వాళ్ళు గవర్నమెంట్లో పనిచేస్తున్నారో టీడీపీకి చొక్కాలు వేసుకుని పనిచేస్తున్నారో నాకు తెలీదు. వాళ్ళు మొత్తానికి టీడీపీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అదే చేస్తున్నారు.
కొట్టడం అంటే ఆయనకి కాలు ఇన్ఫెక్షన్ అయిందండి, అతనికి రాడ్స్ వేసారు యాక్సిడెంట్ అయింది. ఆ ఇన్ఫెక్షన్ వేసిన దాని దగ్గర మొన్న సిఐ తోసేస్తే అతనికి చీమ్ పట్టేసింది కాలు. అతను షుగర్ పేషెంట్, హార్ట్ పేషెంట్, ఏం చేస్తున్నారో తెలియట్లేదు. అతను ఇంతవరకు నాకు చూపించలేదండి. గత ప్రభుత్వంలో పోస్టులు పెట్టే సమయంలో మీకు ఏమైనా తెలుసమ్మా ఏ పోస్టులు పెట్టారో లేకపోతే మీరు ఏమైనా వారించడం నాకు ఏం చేశారా? తెలియదండి, నేను పోస్టులు అని నేను చూడను కదా. మేడం ఇప్పుడు వీటికి సంబంధించి మరి పోలీసు ఉన్నతాధికారులు ఏమన్నా ఈ విద్య విషయంపై మాట్లాడడం జరిగిందా? వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు? ఇంతవరకు నేను ఎవరిని కలవలేదండి, మాట్లాడలేదు. పర్సనల్ గా తీసుకుంటున్నారండి. రకీర్ పోస్టులు ఏం పెడుతున్నాడు అంటే అతను సెటరికల్ గా పెడతాడు, వాళ్ళకి కోపం వస్తుందేమో, ప్రశ్నించినందుకు కోపం వస్తుంది. అతను అడిగే ప్రశ్నలు వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నాయేమో, అతను ప్రశ్నించుకో అతను నోరు నొక్కేశారు. గత ప్రభుత్వం అని కాదండి, మేము 13 ఏళ్ళ నుంచి ప్రభుత్వంలోనే ఉన్నాం, వైసీపీలోనే ఉన్నాము, వైసీపీలోనే పనిచేస్తున్నాము. అతను అంటే ఏ పోస్ట్కి ఎలా రియాక్ట్ అయ్యాడని వాళ్ళకి ఎలా తగిలిందో మరి మాకు తెలియదు. హోంమంత్రి అంటే